రైతు సోదరులు అందరికీ నమస్కారం అండి. మన రైతు హబ్ న్యూస్ ఛానల్కి స్వాగతం. రాష్ట్రంలోని రైతులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన అప్డేట్ రావడం జరిగింది. అసలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, మీ ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా గతంలో ఉన్న పథకాల కంటే మెరుగ్గా అర్హులైన ప్రతి రైతుకు ఈ సాయం అందాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అదనపు సాయం కూడా నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. దీనివల్ల సాగు పెట్టుబడి రైతులకు ఎంతో ఊరట లభిస్తుంది. చాలా మంది రైతులు అడుగుతున్నారు ప్రశ్న ఏమిటంటే, మా పేరు లిస్టులో ఉందో లేదో తెలుసుకోనే ఎలా అని. దీనికోసం మీరు కంగారు పడడం అవసరం లేదు. మీ ఆధార్ నెంబర్తో మీ స్టేటస్ అనేది ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్థితి అనేది ఉంది కదా, మీ స్థితిని తెలుసుకోండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ స్థితి అనేది మీకు ఆధార్ నెంబర్ కొడితే తెలిసిపోతుంది. అయితే మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈకేవైసీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, సరి చూసుకోండి. ఈకేవైసీ లేని వారికి డబ్బులు అనేది ఆగిపోవడం జరుగుతుంది. మీరు మీ ఫోన్ ద్వారానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోగలరు. ఇప్పుడు ఈ మొబైల్లోనే మీ ఫోన్ ఉందనుకోండి, దానిలోనే మీ ఆధార్ కార్డు నెంబర్ కొట్టేసి ఇలాగే చెక్ చేసుకోగలరు. మీ లబ్ధిదారుల స్థితి అనేది ఇక్కడ మీ స్థితిని తెలుసుకోండి అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను, మీరే చూసుకోండి. అలా మీ ఫోన్లోనే చూసుకోవచ్చు. ఇంకా మీకు పేమెంట్ విషయానికి వస్తే, ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రాగానే మన ఛానల్లో అధికారికంగా ముందుగా తెలియజేస్తాము. ఈ సమాచారం మీ తోటి రైతులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే ఈ వీడియో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకరిదైతే నేను చేసి చూపిస్తాను. ఆధార్ నెంబర్ కొట్టండి. ఇది ఆధార్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్, వ్యక్తి మీ స్థితిని తెలుసుకోండి. ఇప్పుడు దీనిలో ఆధార్ నెంబర్ కొడతాం. తర్వాత క్యాప్చా ఉంది. క్యాప్చా అంటే దీనిలో ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ నేను ఇప్పుడు కొడతానండి. చూడండి, ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత మనకు ఫస్ట్ అడిగేది క్యాప్చా అడుగుతుందండి. ఆధార్ నెంబర్ నేను ఎంటర్ చేస్తాను. ఇదిగోండి, ఒకరిది కొట్టి చూస్తాను. మన ఆధార్ నెంబర్ అనేది ఇలా ఎంటర్ చేసిన వెంటనే 12 అంకెల ఆధార్ నెంబర్ అనేది ప్రతి ఒక్కరిది ఒకటి ఉంటుంది. దానిలో మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ సింబల్తో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు తప్పు కొట్టినారు, రైట్ కొట్టినారు అనేది కూడా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇట్లా కొట్టి కరెక్ట్ ఉందనుకో ఓకే, లేదంటే తప్పు ఉంటే ఏమైనా సరి చేసుకోండి ఆధారు. తర్వాత క్యాప్చా చూడండి, ఇక్కడ మీరు క్యాపిటల్ బి అని వచ్చిందే, ఇక్కడ క్యాపిటల్ బి తర్వాత ఏముంది ఆడ క్యాప్చాలంటే ఈడ వచ్చినదే కొట్టాలి. B3 తర్వాత క్యాపిటల్ F తర్వాత 8 తర్వాత L తర్వాత ఇంకా L తర్వాత C 8LC 8LC. సో ఆటోమేటిక్గా ఇది ఇక్కడ వచ్చిన B3F8. ఇక్కడ ఏమైనా రాంగ్ కొట్టినా కూడా ఇక్కడ డిలీట్ అని కొట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు నేను దీనిలో చూస్తున్నా చూడండి, B3F క్యాపిటల్ F. తెలుగులో మీరు తెలుగు కాకుండా ఇంగ్లీష్ టైప్ చేసుకోండి. దీంట్లో మీకు తెలుగులో ఉంటే తెలుగులో ఇలాగే క్యాప్చా వస్తుంటుంది. సో మీరు ఇంగ్లీష్లో కొట్టేసుకుంటే B3F క్యాపిటల్ F 8 అంటే మీకు వచ్చే క్యాపిటల్ మీరు ఎంటర్ చేయాలన్నమాట. 8L క్యాపిటల్ ఇలా ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, సబ్మిట్ కొట్టాను. ఈ రిఫ్రెష్ అని కొట్టచ్చు. LC కూడా ఉంది లాస్ట్, ఒక నిమిషం. సరే, ఇప్పుడు వెతకండి. ఇక్కడ వెతకండి అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు డేటా అనేది కనబడలేదంటే మన ఆధార్ లింక్ లేదన్నట్టే, పొలం పాస్బుక్కి ఆధార్ లింక్ లేనట్టే. ఒకవేళ ఇక్కడ డేటా అనేది ఆధార్ నెంబర్ వస్తుంది, పేరు వస్తుంది, జిల్లా వస్తుంది, మండలం వస్తుంది, స్థితి వస్తుంది, వాక్యాలు, చెల్లింపు స్థితి వస్తుంది, బ్యాంకు వివరాలు మొత్తం వస్తాయి. ఇక్కడ మీరు ఒకవేళ ఇది క్యాప్చా అనేది తప్పు కొట్టితే రిఫ్రెష్ చేయండి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చెల్లని క్యాప్చా, ఇప్పుడు ఇంకో క్యాప్చా వచ్చింది. సో ఆ క్యాప్చా అనేది మరి ఎంటర్ చేస్తే మనకు మన స్టేటస్ అనేది ఇది కనిపిస్తుంది. సో అందరూ ఇదో చెక్ చేసుకోండి, మీ ఎలిజిబిలిటీ మీరే తెలుసుకుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి వీడియోలు చేస్తుంటారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో బాగా క్లారిటీగా ఇంకెవరిదన్నా వేరే వాళ్ళది ఆధార్, ఇప్పుడు ఈయనది కొట్టినప్పుడు ఇలా వచ్చింది. సో ఇది